ఈ వీడియోలో 2024 ఫిబ్రవరి మంత్ యొక్క శాలరీ బిల్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దీనికోసం గూగుల్ క్రోమ్లో సిఎఫ్ఎంఎస్ బిల్ స్టేటస్ అని టైప్ చేయాలి. టైప్ చేసినప్పుడు మనకి ఈ విధంగా సిటిజన్ బిల్ స్టేటస్ అని చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు బిల్ నెంబర్ అడుగుతుంది. అంటే ఇక్కడ బిల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇయర్ ఎంటర్ చేసుకోవాలి, నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత బెనిఫిషియరీ ఐడి అడుగుతుంది. బెనిఫిషియరీ ఐడి దగ్గర ఆ బిల్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్లో ఎవరో ఒక ఎంప్లాయీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి మనం ఇవ్వవలసి ఉంటుంది. సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చిన తర్వాత ఆ ఐడికి లింక్ అప్ అయినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకు లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు బిల్ యొక్క స్టేటస్ మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మొదటగా మనం బిల్ స్టేటస్ చెక్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బిల్లుకి సంబంధించినటువంటి ఆ బిల్లుకు ఉన్నటువంటి ఒక సిఎఫ్ఎంఎస్ ఐడి మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే బిల్ స్టేటస్ని మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా బిల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు బిల్ స్టేటస్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంఈఓ గారు ఎప్పుడు బిల్ సబ్మిట్ చేశారు, ఎప్పుడు బయోమెట్రిక్ వేశారు, ఎప్పుడు అది నెక్స్ట్ స్టేటస్కి వెళ్ళిందనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 22న మనకు బిల్లు చేయడం జరిగింది. అదే రోజుగానే మనకు ప్రాసెస్ చేయబడింది. అదే రోజే మనకు బయోమెట్రిక్ వేయడం జరిగింది. కాబట్టి దాని తర్వాత మళ్ళీ ఎస్టీఓ ఆఫీస్ ఉన్నటువంటి సీనియర్ అకౌంటెంట్ గారు ఏ రోజున మనకు బిల్లు బయోమెట్రిక్ వేశారు అది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫైనల్గా ఎస్టీఓ గారు ఏ రోజున బిల్లు మనకు ప్రాసెస్ చేస్తారో, ఏ రోజున బయోమెట్రిక్ వేస్తారో, ఏ రోజున అప్రూవ్ చేస్తారో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చెక్ చేసిన తర్వాత దీని యొక్క స్టేటస్ మనం ఎక్కడ తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఆ బిల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం లిస్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పెండింగ్ అనేటువంటి దానిపైన మనం క్లిక్ చేసినప్పుడు దాని యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇక్కడ బిల్ నాట్ అప్రూవ్డ్ అని వస్తే ఇంకా ఆ బిల్లు సంబంధించి ఎస్టీఓ గారు ఇంకా తమ్ము వేలేని అర్థం చేసుకోవాలి, అంటే బయోమెట్రిక్ వేయనట్లుగా లెక్క. ఒకవేళ దానిపైన క్లిక్ చేసినప్పుడు మనకు బిల్ వెయిటింగ్ ఫండ్ క్లియరెన్స్ కానీ లేదంటే కనుక గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ కానీ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఆ బిల్ మనకు బయోమెట్రిక్ వేసినట్లు. అయితే అది ఇంకా మనకు ఆ ఫండ్ కోసం క్లియరెన్స్గా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీని యొక్క స్టేటస్ని మనం పెండింగ్ మీద క్లిక్ చేసినప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఈ విధంగా వచ్చిందని అంటే మనకు బిల్లు సంబంధించినటువంటి బయోమెట్రిక్ ఎస్టీఓ గారు పూర్తి చేసినట్టుగా మనం భావించాలి. కాబట్టి ఈ విధంగా మనము మన యొక్క బిల్ స్టేటస్ని సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా సిఎఫ్ఎంఎస్ బిల్ స్టేటస్ అనేటువంటి ఒక లింక్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. దీనికి ఓన్లీ శాలరీ బిల్లే కాకుండా ఇక ఉన్నటువంటి మనకు రకాల బిల్స్ ఏవైనా కావచ్చు. ఆ బిల్స్ కూడా ఈఎల్స్ కావచ్చు, మెడికల్ బిల్లు కావచ్చు, రకరకాల బిల్స్ ఏవైనా ఉన్నా కూడా అరేట్స్ బిల్ కావచ్చు, అన్నీ కూడా ఈ విధంగా మనము సిఎఫ్ఎంఎస్ బిల్ స్టేటస్ అనేటువంటి దాని ద్వారా కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.